హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. ఇవాళ ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను హెన్నా పౌడర్. నా హెయిర్కి ఎలా అప్లై చేస్తాను ఏంటి ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను శివఛాయ హెర్బ్స్ నుంచి ఈ హెన్నా పౌడర్ని అయితే తీసుకున్నాను. నేను కాంబో తీసుకున్నాను. దాంట్లో ఈరోజు హెన్నా పౌడర్ నేను ఎలా అప్లై చేసుకున్నాను చూపిస్తున్నాను. హెన్నా మెయిన్గా అప్లై చేసుకోవాలంటే ఐరన్ బౌల్ ఒకటైతే కంపల్సరీ ఉండాలి. సో ఐరన్ బౌల్లో మనం అప్లై చేస్తే కనుక కొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది 50 గ్రామ్స్ పౌడర్ నేను నా హెయిర్కి అప్లై చేస్తున్నాను. ఈ ప్యాకెట్లో ఉన్నదంతా పోసాను. ఇది కూడా నా హెయిర్కి అసలు సరిపోలేదు. దీన్ని మనం కొంచెం గోరువెచ్చటి నీరుతో అయితే మనం కలుపుకోవాలి. నేను కొంచెం ఎక్కువగానే గ్రేట్ చేశాను. సో దీన్ని మనం వాటర్ పోసుకుంటూ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కొన్ని వాటర్ అప్లై చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ ఒక 20 మినిట్స్ చేస్తే మనకు ఈవెన్గా కలిసిపోతుంది. కొంచెం ఈవెన్గా మిక్స్ చేయాలంటే కొంచెం అయితే టైం పడుతుంది. దీన్ని మూత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా హెన్నా అప్లై చేసడానికి ముందు రోజే మనం ఇది కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం దీన్ని అప్లై చేసుకోవాలి. సో ఇది అప్లై చేయడానికి ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి నేను నా హెయిర్ అయితే మొత్తం నీట్గా కోమ్ చేస్తున్నాను. ఇది హెన్నా మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో దానికంటే ముందుగానే మన హెయిర్ని వాష్ చేసుకోవాలి షాంపూతో. తర్వాత హెన్నాని అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ హెన్నా మనం కలిపిన మిక్చర్ ఏదైతే ఉందో దాని కలర్ అంతా చేంజ్ అయి ఉంది, చూసారా? కొంచెం సో అక్కడక్కడ బ్లాక్గా వచ్చింది కదా. ఈ చేంజ్ అవ్వడానికే మనం దీన్ని ఐరన్ బౌల్ని యూజ్ చేస్తారేమో, నాకైతే అంత ఐడియా లేదు. సో ఐరన్ బౌల్లో యూజ్ చేయడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అనుకోండి. సో దీన్ని మనం హెయిర్ని మంచిగా నీట్గా కోమ్ చేసిన తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి. నల్లగా ఉండే గిన్నె తెల్లగా అయింది. సో దీంట్లో ఉండే బ్లాక్ కలర్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఐరన్ గిన్నెలలోనే కలుపుకోవాలంటారు. దీనికోసమే కావచ్చు. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా నేనైతే హెన్నా. ఇంతవరకు నా హెయిర్కి అయితే అసలు అప్లై చేయలేదు. ఇది ఫస్ట్ టైం. చూద్దాం ఎట్లా అవుతుందో. మొన్న బీట్రూట్ ఒకటి యూజ్ చేసిన కదా, అది న్యాచురల్. ఇది హెన్నా పౌడర్ నేను శివఛాయ నుంచి ప్రోడక్ట్స్ అన్ని కాంబోస్ తీసుకున్నాను కదా, అందులోది. సో నేను జెన్యున్గా రివ్యూ ఇస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇంతవరకు నేను అన్ని న్యాచురల్గా మాత్రమే ట్రై చేసిన. ఇది ఆయుర్వేదమే. సో చూద్దాం ఎట్లయితే. దానికన్నా ఫస్ట్ మంచిగా నీట్గా హెయిర్ కోమ్ చేసుకున్నాం. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాతనే అప్లై చేయాలి. మనం షాంపూ హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇది అప్లై చేస్తాం. దీన్ని ఎవరిదాలు పెట్టుకోవడం కంటే ఇంకెవరైనా పెడితే ఇంకా మంచి వస్తుంది, కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. ఇది ఎట్లయితుందేమో చూడాలి. అసలు బ్రౌన్ హెయిర్, ఇట్లా రెడ్ బ్రౌన్ కలర్ హెయిర్ ఉంటుంది కదా, నాకు కూడా ఇష్టమే. చూద్దాం అట్లా అవుతుందో కాదు. ఇట్లా కొంచెం పర్పుల్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది నాకు. ఆల్మోస్ట్ నా హెయిర్ కొంచెం బ్రౌనే ఉంటుంది, ఫుల్ బ్లాక్ కలర్ అయితే ఉండదు. మొత్తం బ్లాక్ కలర్ ఉండే నాకు కొంచెం ఆల్మోస్ట్ కలర్ వేసినట్టే అనిపిస్తుంది. వేరేటోళ్ళు చూస్తే నాకు న్యాచురల్గా అనిపిస్తుంది. ఫుల్ బ్లాక్ కూడా నాకు అసలు సెట్ అవుతుందో కాదు. చెవులు కూడా ఎర్ర అయితే
అక్కడ వస్తుంది. కింద కింద ఎంటికల కింద రాయలు ఎక్స్ట్రా. సో నేను ఈ ప్రోడక్ట్స్ అయితే కాంబోలో 778కి తీసుకున్నాను. 4 ప్రోడక్ట్స్, ఆరెంజ్ పీల్ పౌడర్, హెన్నా పౌడర్, హెయిర్ మాస్క్, నెక్స్ట్ ఇంకొకటి హెయిర్ ఆయిల్. సో మీకు కావాలంటే శివచ హెబ్స్ వెబ్సైట్లో చెక్ చేయండి. సో నా పేరు యూజ్ చేసుకుంటే కూడా మీకు కొంచెం డిస్కౌంట్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. మొత్తం అప్లై చేసిన, అయినా ఇంకొంచెం జరుపుకోవాలి నా హెయిర్కి అయితే. సో ఉన్నంత వరకు అయితే అప్లై చేసిన. హెడ్కున్నది ఇది కొంచెం గిట్లా గిట్లా అసలు ఇది నిజంగా హెన్న పౌడరే. చిన్నప్పుడు మా మమ్మీ ఇదే మైదా పెట్టేది మాకైతే. ఆకు తెచ్చి వాటర్లో కలిసి ఇట్లా డిజైన్ పెట్టేది. చూద్దాం, హెయిర్ కూడా ఇదే కలర్ అవుతుంది. దీంతో వేస్తున్నా. మీ దగ్గర హెయిర్కి సంబంధించిన కవర్ ఉంటే పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గరనైతే ఇదే ఉంది. ఫుల్ డ్రై కాకుండా కొంచెం మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు ఇది పెట్టుకుంటే. సో దీన్ని అయితే ఒక 4 గంటలు ఉంచుకోండి. నేను మ్యాక్సిమం ఒక 2.5 hours 3 hours ట్రై చేస్తాను ఉంచుకోవడానికి. మరీ 4 hours ఉంచుకోవడం కష్టం, కానీ 3 hours అని ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. చూద్దాం హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ ఎట్లా అవుతుందో. దీన్ని ఓన్లీ నార్మల్గా వాటర్తో కడగడమే, వితౌట్ షాంపూ యూజ్ చేయాలి. సో దానికంటే ముందే మనం షాంపూతో నీటిని మంచిగా హెయిర్ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం దీన్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ఓన్లీ వాటర్తో, నార్మల్ వాటర్తో దీన్ని కడిగేసుకుంటే మనకు ఆ కలర్ అనేది ఉండిపోతుంది. సో ఇది ఫస్ట్ టైంకే ఈ కలర్ అనేది రాదంట. నేను కూడా కొన్ని రివ్యూస్, కొన్ని వీడియోస్ చూసాను. సో నా హెయిర్ పైన ఫస్ట్ టైంకి పడుతుందా, లేకపోతే 2 times 3 times యూజ్ చేసిన తర్వాత ఈ కలర్ వస్తుందా చూద్దాం. హ్యాండ్స్ అయితే ఎర్రగా అయినాయి. సో హెయిర్ కూడా రెడ్గా అవుతుందా కాదా చూద్దాం. రెడ్ అంటే ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి, చూద్దాం. సో హెయిర్ వాష్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో హెయిర్ వాష్ చేసిన తర్వాత నేను దీన్ని ఒక 3.5 hours అయితే ఉంచుకున్న తర్వాత వాష్ చేసిన హెయిర్ మొత్తం కలర్ ఏం చేంజ్ అవ్వలేదు, బట్ కొంచెం రెడ్డిష్ కలర్ అయితే అయింది అక్కడక్కడ. ఎక్కువ అప్లై చేసిన దగ్గర నాకు ఈ ప్యాకెట్ నాకు 50 grams అయితే సరిపోలేదు. నాకు 100 grams అయితే నా హెయిర్ టోటల్ హెయిర్కి మొత్తం సరిపోతుంది అనుకుంటా. సో ఫైనల్గా నా ఆఫ్టర్ హెయిర్ వాష్, హెయిర్ డ్రై అయిన తర్వాత హెయిర్ చూడండి కొంచెం లైట్గా అయితే చేంజ్ అయింది. నాకు బాగానే అనిపించింది. ఫస్ట్ టైంకే హెన్నా పౌడర్ రిజల్ట్ అయితే రాదు అంట. ఒక 3 times కానీ 2 times యూజ్ చేసిన తర్వాతనే మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఫైనల్లీ హెయిర్ లుక్ చూడండి ఎలా ఉందో. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.